రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల చిన్న కుర్రోడు ఒక యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని చెప్తున్నారు. ఇప్పుడు తన మీద ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, అక్రమ అరెస్టులు చేస్తుందని చెప్పి తిరిగి ప్రభుత్వం మీద జగన్ గారు విమర్శలు చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? జగన్ గారి వ్యాఖ్యలకు మీరేం చెప్తారు? 18 సంవత్సరాలు అంటే బండి తోలగదు కదా అసలు. 18 సంవత్సరాలు చిన్న కుర్రోడు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. 18 సంవత్సరాలు అనే కుర్రోడు బండి తోలగదు కదా. తోలింది కాకుండా ఒక పేద కుటుంబం గొర్రెలు కాచుకునే కుటుంబాలని ఆ ఇంట్లో భవిష్యత్తు 6 పూటకు 500 అయ్యో సంపాదించే కుర్రోడిని చంపేసింది కాకుండా మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడటం? మీరు జరిగిపోయింది, అది అనుకూలంగా జరిగింది. అది ఎవరు సాధ్యం కాదు. యాక్సిడెంట్ అంటే ఎవరైనా మనం చెప్పలేము. ఏంటంటే మనం వెళ్ళే దోవలో కానీ ఎవరో ఒకరు అడ్డం రావడంలో కానీ అది సహజంగా జరుగుతుంటాయి. దాన్ని ఏం చేయాలంటే వాళ్ళంత పేద కుటుంబం అయినప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యేగా స్థాయిగా పోటీ చేసిన వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా పోటీ చేసిన వ్యక్తి, ఒక మన నియోజకవర్గంలో ఒక వ్యక్తికి నా కొడుకు వల్ల ఒక ప్యానం పోయింది, నిండి ప్యానము, ఇగో పోయిన ప్యానం నేను తెచ్చిలేను, మీకు ఆర్థిక సాయంగా ఒక 20 లక్షలు 25 లక్షలు ఇస్తున్నాను, మీ పిల్లోడు కానీ ఎవరైనా నా ఇంట్లో వచ్చి పనిచేయండి, మీ పూటకు మీకు నెలంత పంపిస్తానని చెప్తే దాన్ని ఎవరు కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి అంటాడు పిల్లోడు 18 సంవత్సరాలని. 18 సంవత్సరాల పిల్లోడి మీద కేసులు ఎందుకు ఉన్నాయి? 18 సంవత్సరాల పిల్లోడి మీద కేసులు ఎందుకు ఉన్నాయి అంటే మీరు గంజాయి వాళ్ళకు అంటే 10 సంవత్సరాల నుంచి గంజాయి అమ్మే వాళ్ళకు, గంజాయి పోయిచ్చే వాళ్ళకు వాళ్ళు 18 సంవత్సరాల పిల్లలా? అంటే 18 సంవత్సరాల పిల్లోడి మీద కేసులు ఉండొచ్చు, కానీ 18 సంవత్సరాల పిల్లోడి మీద కేసు కడితే అది ఒక మనిషి నిండు ప్రాణం తీసి చంపితే దానికి ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వము తప్ప. ఆ తప్పు రాకుండా ఏం చేయాలి? మీరు ఇంకొకరిని తీసుకొచ్చి ఆ మనిషి గుద్దితే ఇంకొకరు తప్పుడు కేసులు పెట్టి మా ఓళ్ళు లేడని తప్పుడు కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది మీకు? సరే తప్పు జరిగిపోయింది, మీకు ఆర్థికంగా నేను చేస్తాను, నేను ఈ నియోజకవర్గంలో ఉన్నా ఓడిపోయినా నాకు ఎంతో ఉంది, చనిపోయిన ప్రాణం నేను ఇవ్వలేను, మీకు ఎంతో దిట్టు 10 లక్షలు 20 లక్షలు మీకు ఆర్థికంగా చేసి ఆ కుటుంబానికి ఏదో ఒకటి నా ఇంట్లో ఉద్యోగం తెప్పిస్తాను అని నువ్వు ఎందుకు అడగలేకపోయావు? ఎందుకంటే మనం ఒక ప్రాణం అనేది నిన్న అనుకోకుండా ఒక కుర్రోడు టిఫిన్ చేద్దామని ఒక ఫుడ్ కొట్టుకు వెళ్తే మా పరిధిలో లేని కూడా మా ఎమ్మెల్యే వచ్చి అమ్మ నీ అమ్మకు ఒక ప్యానం అనేది పోయింది, మనం ఏ రకంగా కూడా తెచ్చిన ప్యానం తేలేము, ఆ కుటుంబానికి మనం ఏదో ఒక రకంగా సాయం పడాలని ₹1,00,000 డొనేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మా గద్దె రామ్మోహన్ గారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ల కుర్రోడు, చిన్న కుర్రోడు తప్పు చేసాడని మాట్లాడుతున్నారు. తన వల్ల ప్రాణం పోయిందని ఆయనే చెప్తున్నారు. మళ్ళీ అటువంటి వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారంటారు? తప్పు జరిగిందని తనే చెప్పి మళ్ళీ ఇక్కడ అసలు తప్పేముంది, యాక్సిడెంట్లు నాకు జరుగుతూ ఉంటాయి దానికి కేసులు పెట్టాలని చెప్పి తిరిగి మళ్ళీ విమర్శలు చేయడం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎలా కనబడుతుందంటే అక్కడ? అంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే ఈ గంజాయి బ్యాచ్ గాలని గొడ్రల పార్టీలను వీళ్ళని పోషిస్తాడు. ఈశ్వంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళకు కొంచెం గొడవలు చేయడానికి. ఇప్పుడు 18 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లోడినే చంపేశారు రేపల్లిలో పెట్రోల్ పోసి. ఎందుకంటే వాళ్ళకి 12 సంవత్సరాల పిల్లోడిని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఒక గౌన్ల కుర్రోడు వాళ్ళ అక్కని ఏదో బాధపడుతున్నాడని వాళ్ళ అక్క గురించి మాట్లాడుతున్నాడు స్కూల్లో అని మాట్లాడినప్పుడు 12 సంవత్సరాల పిల్లోని చంపేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయాడు? నువ్వు ఇలా వెళ్ళే ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా గంజాయి వాళ్ళ కాడికి వెళ్ళి గంజాయి వాళ్ళని పరమిస్తున్నావు, కానీ నువ్వు సామాన్యంగా అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు అంత నీకు తక్కువగా కానొస్తున్నారు చూపు. ఇవాళ గొర్రెలు కాసుకునే వాళ్ళు బీసీలలో గొర్రెలు కాసుకునే వాళ్ళే. నేను కూడా గొర్రెలు కాసుకొని ఇవాళ ఈ ప్రదేశానికి వచ్చింది. నేనేమైనా గొర్రెలు కాసా, ఆవులు కాసా, బర్రెలు కాసే ఇవాళ ఈ ప్రదేశంలో ఉన్నామంటే మాకు నచ్చిందే గొర్రెలు. గొల్లలు అనేవాళ్ళు గొర్రెలు కాసుకొనే ఈ తేజీలో ఉన్నారు. మరి గొర్రెలు కాసుకున్నాడు నువ్వు 18 సంవత్సరాల కుర్రోడు దానికి కేసు పెట్టారు కూటమి ప్రభుత్వం అంటే ఎలా కుదురుద్ది? అది తప్పు కదా. నువ్వు తప్పు రానప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నీ ఎమ్మెల్యే నీకు నీ మంత్రిగా ఫోన్ చేసిన ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అది తప్పురా, నువ్వు అది కరెక్ట్ కాదు, నువ్వు ఒక మాజీ మంత్రివి, నువ్వు అది కరెక్ట్ కాదు, నీ యోజన జరిగింది, ఒక 20 లక్షలు 25 లక్షలు ఇచ్చి ముందు ఈ బయటికి రానియకుండా కోచ్ చేయమని చెప్పకుండా మీరు పైపెచ్చు కూటమి ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తున్నదంటే మీరు చేసేవన్నీ గంజాయి బ్యాచ్లకు పోషకిస్తున్నారు.
అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఒక పేరు పొందిన వ్యక్తి, కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, ఒక డాక్టరు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తి తన కొడుకుని కేసు నుంచి తప్పించే క్రమంలో కొత్త వ్యక్తిని ఇరికించి ఇంకొక వ్యక్తిని జైలుకి పంపారంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీగా వాళ్ళ యువతలోడు ఎట్టపోయినా ఇబ్బంది లేదు. వాళ్ళ ఫ్యామిలీ అనేది సేఫ్టీగా ఉంటే వాళ్ళ కొడుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సేఫ్టీ ఉన్నాయి. ఎవరు ఈ గంజాయి బెచ్చగాళ్ళే ఉంటారు, వాళ్ళకు పక్కన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఈ గంజాయి బొంజాయి కాబట్టి వాడు ఇంట్లో ఉన్న ఒకటే, జైల్లో ఉన్న ఒకటే అనేది వాడికి 1 లక్ష 2 లక్షలు ఇస్తే వాడే పోయి ఒప్పుకొని నేనే చేసినాను అంటాడు. అది నిరజాలు తెలియలేక ఎవరు తెలియంది? వాళ్ళ అబ్బాయే కదా, వాళ్ళ అబ్బాయే కదా. అప్పుడు ఏమైంది చెప్పు? అప్పుడు ఏమైంది? వాళ్ళ అబ్బాయి తెలియనప్పుడు ఇంక భయం ఎందుకు? వాళ్ళు అదేదో ఆ పేద కుటుంబం ఆదుకొని మేము ఈ రకంగా చేయగలుగుతాం, మేము ఇస్తామని చెప్పొచ్చుగా, చెప్తే బాగుంటుందిగా. ఏదో జరిగిపోయింది మరి రోడ్డు మీద మనం అది రోడ్డు మీద మనం మాట్లాడాల్సిందంటే ఎవరైనా బండి తోలుతున్నారు, అది జరగరాని జరిగింది. ఆ కుటుంబానికి మనం న్యాయం చేసి మన పిల్లోడు అని మీరు డైవర్ట్ చేస్తున్నారు, కానీ మన పిల్లోడు చేసిన తప్పు మనం ఏదైనా కుటుంబానికి ఆదుకోవాలన్న మాట నీ నోట్లోంచి ఎందుకు రాలేదు? ఇక్కడ చనిపోయిన బాధితుడు భార్య ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మీడియా ముందు మాట్లాడుతూ మా ఇంట్లో ఉన్న పెద్ద దిక్కుని, మా ఇంట్లో ఉన్న ఒక మగ ఆధారాన్ని చంపేశారు, పైగా చనిపోయిన తర్వాత మేము బాధపడుతుంటే మా దగ్గరికి వచ్చి 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టి మా ఇంటికి కూలి పనికి రండి, బానిసత్వం చేయండి అని చెప్పి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పి చెప్తున్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వ్యవహరించిన తీరు మీద మీ అభిప్రాయం ఏంటి పబ్లిక్గా? అది చాలా తప్పు. అంటే ఎప్పుడు వీళ్ళ కింద బానిసగా బతకాలనా? వరలు కాచుకునేవాడు ఎప్పుడు బానిసగానే ఉండాలా? ఇంకొకరు పని చేసుకోకూడదా? వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళు నిలబడకూడదా? అంటే మీరు చంపింది కూడా కాకుండా మీకు బానిస బతుకు మమ్మల్ని బతకమంటారంగా? వరలు కాసుకునేవాడు అంటే అంత మీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీకు కానీ అంత తేలిగ్గా కానీ వస్తున్నారా? చెప్పండి. మీరు అలానే అనుకో, అట్నే బానిసగా బతుకుతాం. ఫైనల్గా అయితే అసలు మీరేమంటారు? ఇప్పుడు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు విషయంలో తప్పు జరిగిందని క్లారిటీ వచ్చేసింది. అసలు తన కుటుంబానికి ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలంటే ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును ఇప్పుడు వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు ఫైనల్గా? జగన్మోహన్ రెడ్డి గారు అనే మాటలకు ఇప్పుడు పోయినసారి 175 సీట్లకు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, మంగళగిరిలో లోకేష్ ఓడిస్తాం అన్నారు. కొడాలి నాని అయితే నేను కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే నేను చంద్రబాబు నాయుడు బూటకాలు దుడుతానన్నాడు. వాళ్ళ మాటలు పొదేసిన వాళ్ళే వాళ్ళు నిన్నైనా 11 వచ్చినాయి, ఈ తాప 2 సీట్లే వస్తాయి. వాళ్ళు చేసుకున్న గొడ్ర పార్టీకి వాళ్ళు 2 సీట్లే వస్తాయి. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఇది జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు. అలాగా మంత్రిగా ఉన్న ఆయన కూడా చాలా తప్పు. వాళ్ళ కొడుకునే రావటము అది ఎందుకంటే కేవలంగా కందిస్తారు ఎవరైనా పబ్లిక్ అనేది. వాళ్ళు ఇంకా బానిసగా అక్కడ వాళ్ళు బతకాలనుకుంటే చాలా తప్పని కూడా ఈ సమయంగా కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా విశాఖ మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ మీడియా ముఖంగా మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక ప్రాణం పోయిందని ఆయనే చెప్పారు. అయితే తన మీద ఇప్పుడు ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, అక్రమ అరెస్టులు చేస్తుందని చెప్పి తిరిగి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మీరేమంటారు? ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? సిదిరి అప్పలరాజు అనేటువంటి ఒక మాజీ మంత్రి డాక్టరు ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు. అతని కొడుకు 18 సంవత్సరాల వయసులో తాగి బండి వేసుకొని పోతా ఒక పేద కుటుంబం దానయ్య సైడు నుంటే ఆ మందు తాగి బండి తోలుతా అతన్ని అక్కడ గుర్తేసి చంపి అతనికి దెబ్బలు తగిలితే అతన్ని పోయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న వచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ కేసుల్ని ఇంకొక అమాయకుని తీసుకొచ్చి అరే నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను మా ఓడి కేసులో ఉండమని ఇంత దారుణమైన తప్పు చేస్తే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి తప్పుగా అక్కడ ఆ వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలు తరిమి కొట్టాలి. ఏమ్రా, ఒక దానయ్య అనే వ్యక్తి, ఒక ముసలోడు, ఒక పేద కుటుంబం అతన్ని చంపేస్తే నువ్వు నీ కొడుకుని రక్షించుకోవడం కోసం ఇంకొకరిని అడ్డం పెట్టి నీకు డబ్బులు ఇస్తామని వాడికి ఇచ్చావు. అదే నీ కొడుకు చంపినాడు అందరికీ తెలుసు. అయ్యా తప్పు, నా కొడుకు తప్పు చేశాడు
అని ఈ అప్పలరాజు అనేటువంటి వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి రాండి మీకు న్యాయం చేస్తాను నాతోటి ఉండమని చెప్పి వాళ్ళను ఓదార్చి అక్కడ ఉన్నటువంటి జనాలకు అతనికి న్యాయం చేస్తానని చెప్పాల్సినటువంటి వ్యక్తి ఒక కేసును మాయ చేయడం కోసం వాళ్ళ కొడుకును రక్షించుకోవడం కోసం ఇంత దారుణంగా చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళా నువ్వు ఎమ్మెల్యే అవుతావా మంత్రి అవుతావా ఇట్లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి భుజాన వేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుర్రోడు 18 ఏళ్ళ కుర్రోడు యాక్సిడెంట్ అన్నాక జరుగుతూ ఉంటే తప్పే ఉందని మాట్లాడుతున్నారు. అంటే ఒక ప్రాణం పోతే తప్పే ఉందని మాట్లాడడం, అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డికి అతని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాల్సినటువంటి వ్యక్తే కాదు. అతని అంచేపు ఉన్న డబ్బు వాళ్ళ నాయకులు దోచుకోవడం, వాళ్ళ నాయకులకు ఇడిపెట్టుకోవడం తప్ప ఒక మనిషి చచ్చిపోతే 18 సంవత్సరాలు ఏంటండి, 15 సంవత్సరాలోడు కూడా బండి తోలుతుండ్రు, 15 సంవత్సరాలోడు కూడా మందు తోలుతుండ్రు. అదే 18 సంవత్సరాలోడు మందు తాగి బండి తోలితే తప్పు లేదా? అతని మీద కేసు పెడితే తప్పు లేదా? నిన్నగాక మొన్న విజయవాడ టౌన్లో 23 సంవత్సరాలోడికి 24 కేసులుంటే 18 సంవత్సరాలోడికి ఎందుకు ఉండకూడదు? ఇలా రోడ్డు మీద 10 సంవత్సరాల కుర్రోళ్ళు బండి తోలుతుండ్రు, మందు తాగుతుండ్రు. ఇటువంటి దొంగలకి, గంజాయి అమ్మే వాళ్ళకి, మందు అమ్మే వాళ్ళకి వాళ్ళను భుజాన వేసుకొని కూటమి ప్రభుత్వాన్ని అబాసపాలు చేయడం కోసం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ప్రజలు క్షమించరు. మళ్ళా ఒకసారి ఆయన నియోజకవర్గాలకు వస్తే తరిమి కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఆయన చెప్తున్నాడు, నేను మళ్ళా పాదయాత్ర చేస్తా, 3 సంవత్సరాలు అధికారం లేకొస్తా అంటున్నాడు. 3 సంవత్సరాలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి, 30 సంవత్సరాలు కూడా నీకు అధికారం ఇయ్యరు ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పి బాగా చేస్తాడని చెప్పి నీకు అవకాశం ఇచ్చి 151 సీటు ఇస్తే నువ్వు రాష్ట్రాన్ని విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి నువ్వు ఉండడం కోసం ఇల్లు కట్టుకొని దాన్ని ప్రజల డబ్బు మోసం చేశావు. రాజధాని కట్టాలంటే ఇవాళ ఏ రాష్ట్రంలోనైనా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడద్ది. హైదరాబాదులో రాజధాని వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ రోజు వరకు కూడా పూర్తి అవ్వాలా. మనకు రాజధాని అమరావతిలో పెట్టి చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు దాదాపు 50% పనిచేస్తే నువ్వు వచ్చి 3 రాజధానులు, అమరావతి, వైజాగ్, అమరావతి, కర్నూలు 3 రాజధాని. ఒక రాజధాని కట్టలేకపోయావే, 3 రాజధానులు ఎక్కడ కడతావు? ఎక్కడ నువ్వు కట్టేది? కర్నూలులో ఏమన్నా 5 సంవత్సరాల్లో ఒక నాపరాయి వేసావా? ఒక ఇటుకరాయి పెట్టి శంకుస్థాపన చేసావా? అంటే ఇక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తను ఒక మంత్రిగా పనిచేశారు, ఒక ఎమ్మెల్యే, ఒక ప్రస్తుతం ఒక డాక్టర్. తన కొడుకుని కేసులో నుండి తప్పించడానికి వేరే కొత్త వ్యక్తిని తీసుకొచ్చి తనకు డబ్బులు ఇచ్చి జైలు పంపారనే మాట వినపడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ చట్టాన్ని అతిక్రమించి ముఖ్యంగా కేసును తారుమారు చేయడమేనంటారా? 100% తారుమారు చేయడము తప్పు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టాలి. ఈ అప్పలరాజును భుజానేసుకొని 18 సంవత్సరాలు కేసు పెడతారా? 18 సంవత్సరాలు చిన్న వయసు అన్న ఆ కేసును మాఫీ చేయాలని సూచించినటువంటి అప్పలరాజును, దానికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే జనాలు సంతోషిస్తారు. అంబటి రాంబాబు గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకు మద్దతు ఇస్తాం, రావణుడిని గెలిపిస్తామని మాట్లాడుతున్నారు. ఏంటంటారు? ఆయన మాట్లాడిన మాట తీరు ఎలా అనిపిస్తుంది మీకైతే అంబటి రాంబాబు గారిది? అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక ఎదవ. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం అంటే చెప్తున్నా, ఆరి నోరు కుదరదు, అతను నోరు మంచిది కాదు, నోరు కుదరదు, మాట్లాడితే వాడు ఆడు డ్యాన్స్ వేస్తాడు. ఒక మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి, ఒక స్థాయి నాయకుడు డ్యాన్సులు వేస్తాడా? అంబటి రాంబాబు అనే వ్యక్తి రాజకీయాలకు పనికొచ్చేవాడు కాదు. రౌడీ, తాగుబోతు, ఎదవ. అతని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అలాంటి వాళ్ళని రేపు మళ్ళా నామరూపాలు లేకుండా ఓడిస్తారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి బ్యాచ్, బేడు బ్యాచ్, ముఖ్యంగా నేరస్తులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారు అంటే ఇక్కడ కృష్ణలంక గాదే సాయికృష్ణ విషయం కానీ, తెనాల్లో ముఖ్యంగా గంజాయి బ్యాచ్ వ్యక్తి కానీ, లేదంటే ఇప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు విషయం కానీ, ఇలా చాలా విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకని అంటారు? వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దొంగలు కావాలి, రౌడీలు కావాలి, దోచుకునే వాళ్ళు కావాలి, దాచుకునే వాళ్ళు కావాలి. అదే బాపట్లలో ఒక అమ్మాయిని ఈ గంజాయి బ్యాచి, రౌడీ బ్యాచి ఆ అమ్మాయిని ఏదిచ్చి విచారం చేయడం కోసం చేస్తే 13 సంవత్సరాల కుర్రోడిని అన్నా ఎందుకన్నా మక్కని ఇలా వేధిస్తారని అడిగితే 13 సంవత్సరాల కుర్రోడిని చంపేస్తే కేసులు పెడితే ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డికి నోరు లేదా, ఈ అప్పలరాజుకు నోరు లేదా, వీళ్ళకు తెలియదా? 13 సంవత్సరాల పిల్లోడిని చంపేశారే ఈ గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్. ఈ వాళ్ళని వెనకేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు కూడా సిగ్గుతో తలదించుకోవాలా. ఇప్పుడు ఇంకా అప్పలరాజు కొడుకుపైన దాన్ని వేసుకున్నటువంటి దరిద్రం అటువంటి ఈ ఎమ్మెల్యేలు పనికిరారు, రాజకీయాలు పనికిరారు. ఫైనల్గా అయితే మీరేమంటారు? సిదిరి అప్పలరాజు కొడుకు తప్పు చేశారు, తన వల్ల ఒక మనిషి ప్రాణం పోయిందని తేలిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే ఒక సామాన్యుడుగా, ఒక పెద్ద మనిషిగా మీరు ఏం చెప్తారు? ఎటువంటి న్యాయం చేయాలంటారు ఆ కుటుంబానికి? సిదిరి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి అతని సొంతంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి అతని దబ్బా దిక్కు లేదు. అతని ఒక పేద కుటుంబం. నీకు 1000 కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటావు? నీ 18 సంవత్సరాల కుర్రోడిని కేసు పెడతారా అంటే 18 సంవత్సరాల కుర్రోడికి 10 లక్షలు బండి కొని ఇస్తావా? 50 లక్షలు పెట్టి కారు కొని ఇస్తావా? నీ కొడుకు కారు కొనియచ్చు, బండి కొనియచ్చు, యాక్సిడెంట్ చేయొచ్చు. 18 సంవత్సరాల వాడిని కేసులు పెడతారా అంటుండు. సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి ఒక డాక్టర్. అటువంటి వాడు, అతని మానవత్వం ఉంటే ఏ రోజైనా ఆ యాదయ్య ఇంటికి వెళ్ళి అయ్యా ఇదిగో నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని చెప్పి ఆదుకొని ఒక 10 లక్షలు 5 లక్షలు ఇస్తే దానికి తోడు కూటమి ప్రభుత్వం కూడా వాళ్లకు 15 లక్షలు 20 లక్షలు ఇస్తుంది. ఆ కుటుంబాన్ని ఆదుకో, లేకపోతే నీకు రాబోయే రోజుల్లో ఓటేయడము నిన్ను క్షమించరు ప్రజలు. నీతో పాటు నీ జగన్మోహన్ రెడ్డిని కూడా క్షమించరు. నిన్ను బుధాన్ని వేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కూడా క్షమించరు. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్లో ఒక పేద వ్యక్తి గొర్రెల కాపరి చనిపోయాడు. ఇప్పుడు ఆ కేసును ఉద్దేశించి ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, ఆ కుర్రోడిని ఇరికేద్దామని చూస్తుందని చెప్పి తిరిగి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. దీని మీద మీ సమాధానం ఏంటి? ఆ వీడియో మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపిస్తుంది? చూశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యాన్ కింద పడిపోయిన సింగయ్య పరిస్థితి చెప్పాలండి. తొక్కిచ్చావు, చచ్చిపోయాడు, పక్కన తీసి పడేశారు, అనాథశవంలాగా పక్కన తోసేశారు, నీ పని నువ్వు చూసుకున్నావు. దానికి ముందు సమాధానం చెప్పు. ఇక్కడ సిదిరి అప్పలరాజు ఏం చేశాడు? వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసి తప్పించేసుకుని ఎవరో కుర్రోడిని బినామీగా పెట్టేసి అతనికి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి కేసుని మాఫీ చేద్దామని చూశారు. ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషికి రమ్మని చెప్పారు. ఇది ఎంత తప్పండి, ఎంత దారుణం! మీరేమో హత్యలు చేసేస్తారు, అన్నీ చేసేస్తారు, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెడతారు. నువ్వు చేసింది అదే కదా. ఇప్పుడు సొంత బాబాయిని నరికేశారు, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు. నువ్వు చేసే ఈ ఫ్రాడ్ ఇవన్నీ జనాలకు తెలుసు. నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్స్యకారులు చనిపోతే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది. నువ్వు వచ్చేసి ఏదో చెప్పేసి అక్కడ వాళ్ళ కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు ఏమనలా, నిన్నేం అడగలేదు అసలు. అక్కడికి వచ్చి కూడా నువ్వు ఏదో క్రియేట్ చేసేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ చెప్పు సిదిరి అప్పలరాజుకి నువ్వు చేసిన తప్పు కదా. మీరు 1000 కోట్లు సంపాదించారు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకోవాలిగా. ఆ యాదవుల కుటుంబం, వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు పాపం, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు దగ్గర తీసుకుని వాళ్ళకు 10 లక్షలు ఇస్తే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. తప్పు చేశాడా లేదా? నీ కొడుకు 18 ఏళ్ళు, ఈయన జగన్ గారు ఏమంటాడు? చిన్నపిల్లోడు అంటే 18 ఏళ్ళు వచ్చిన అతను బండి ఇవ్వకూడదు కదా.
లైసెన్స్ ఎవరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి బండి ఇచ్చి రోడ్డు మీద తాగేసి డ్రైవ్ చేసి ఎవరినో గుద్దేస్తే జనాలు గుద్దుకుంటూ వెళ్ళిపోతే ఊరుకుంటారండి? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న కుర్రోడు 18 ఏళ్ల వయసు ఉన్నాడు, యాక్సిడెంట్లు అన్నాక జరుగుతూ ఉంటాయి, అందులో తప్పే ఉంది, దానికి దొంగ కేసులు పెట్టాలని అడుగుతున్నారు. నిజంగా రూల్స్ ప్రకారం చూసుకుంటే 18 ఏళ్ల వ్యక్తి అసలు బండే తోలకూడదు కదా. మరి అటువంటి వ్యక్తికి బండి ఇచ్చినందుకు కానీ ఇంత ప్రమాదం జరిగినందుకు కానీ ఎటువంటి సమాధానం చెప్తారు? అసలు జగన్ గారి తీరు కానీ సిదిరి అప్పలరాజు గారి తీరు కానీ ఎలా ఉందంటారు ఈ విషయంలో? జగన్ గారి తీరు ఎలా ఉందంటే దావూద్ ఇబ్రహీం వచ్చినా సరే ఆయన తరపున మాట్లాడతాడండి. ఆ టైప్ ఉంది ఆయన క్యారెక్టర్. ఎందుకంటే రౌడీలకి గుండాలకి ఇలా తప్పులు చేసిన వాళ్ళందరికీ కొమ్ము కాసే వ్యక్తి. ఇప్పుడు మొన్న రావణ కేసు గురించి ఈయనే కదండి మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రామా అంతా ఈయనదేగా, నడిపించిందంతా ఈయనే. నెక్స్ట్ ఎవరు తెనాల్లో రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళు ఆడపిల్లల్ని ఏడిపిస్తే వాళ్ళు గ్యాంగ్ రేప్ ఏదో చేసినట్టున్నారు. వాళ్ళు చేస్తే వాళ్ళ తరపున నువ్వు వెళ్ళి మాట్లాడావు. కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ అతని మీద ఎన్నో చాలా 22 కేసులు ఉన్నాయి. అతని తరపున వచ్చి మాట్లాడుతున్నావు అంటే రేపొద్దున దావూద్ ఇబ్రహీం తీసుకొచ్చారనుకోండి ఆయన తరపున మాట్లాడతావు నువ్వు కూడా. అలాంటి వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల పక్షాన నిలబడతానని చెప్పి ఒకవైపు మాట్లాడుతూ ఇంకోవైపు నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ సిదిరి అప్పలరాజు విషయం కానీ వాళ్ళ కొడుకు చేసిన యాక్సిడెంట్ మెయిన్గా ముఖ్యంగా కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ విషయంలో కానీ, లేకపోతే తెనాల్లో గంజాయి బ్లడ్ బ్యాచ్కి సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే యూట్యూబర్ రావణ్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కూడా నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నట్టు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటారు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు జగన్ గారు? జగన్ గారు ఇప్పుడు ఆయన చదువుకుని వచ్చిన వ్యక్తి కాదు కదండి. ఇప్పుడు ఫ్యాక్షనిజం ఒక వాళ్ళు ఎక్కడండి రాజారెడ్డి గారు మనవడు ఆయన. వాళ్ళు ఫ్యాక్షనిజం కదా. వాళ్ళు ఫ్యాక్షనిజం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? అభివృద్ధి తెలియదు. ఎవరు గుండాలు ఉన్నారు, ఎవరు నరుకుతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అతను నైజం అది. కాబట్టి మనం ప్రత్యేకంగా అతని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. అంటే ఇక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యేతో ఒక డాక్టర్, పైగా తనకు కూడా సొసైటీలో గౌరవ మర్యాదలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి ఆ కుటుంబాన్ని ఆదుకోకపోగా 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టేసి రేపటి నుంచి మా ఇంట్లోకి పనికొచ్చామ్మా అని చెప్పారని చెప్పి ఇప్పుడు ఆ బాధితురాలు చెప్తుంది. అంటే ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ మంత్రి హోదాలో ఆయన వ్యవహరించిన తీరు అయితే మీకు ఎలా కనబడుతుంది అంటారు? ఇక్కడ యాక్చువల్గా అతను విద్యావంతుడేనండి. అతను 10th క్లాస్లోనో ఎక్కడో ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతనికి అవార్డు కూడా ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే బయట ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళకముందు చాలా బాగుంటారండి, పవిత్రంగా ఉంటారు. ఇక్కడికి రాగానే వ్యభిచారం మొదలెట్టేటట్టు ఉన్నారు వీళ్ళు. అంత దారుణంగా తయారైపోతారనమాట. వీళ్ళ పార్టీ ఏంటంటే గొడ్ల పార్టీ కదండి. ఆ గొడ్ల పార్టీలోకి వచ్చేటప్పటికి వీళ్ళు నాశనం అయిపోతారనమాట. ఒక శ్రీలక్ష్మి కానీ ఎంతోమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. అందరూ వీళ్ళ పార్టీలోకి రావడం నాశనం అయిపోవడమే అనమాట. అది మరి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మరి బాధిత కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తే మంచి జరుగుద్ది అని అంటారు? అంటే వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ చనిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తితోనే కుటుంబం ఆధారపడుతుందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి లేకపోవడం, కుటుంబ పోషణ అనేది 2 చిన్నపిల్లలు, ఒక పెద్ద ఆవిడ, ఒక భార్య, పిల్లలు, వీళ్ళందరినీ కూడా ఎలా మరి పెంచి పోషించేది? వాళ్ళకి తగిన న్యాయం అంటే ఏ విధంగా చేయాలంటారు? మరి ఏమంటే ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయ్యేది చనిపోతే 1 కోటి రూపాయలు ఎస్గ్రేషియా అని చెప్పావు. ఎంతమంది? 14 మంది చనిపోతే నువ్వు ఒక్కరికి ఇచ్చావు. అవునండి. ఇప్పుడు వీళ్ళ కుటుంబం గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటే బాగా తక్కువ వాళ్ళు పాపం. వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు వాళ్ళ పెద్ద దిక్కే చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారండి? నీ కొడుకు చంపేశాడు, నువ్వు 1 కోటి రూపాయలు వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని నీ పేరు చెప్పుకుంటారుగా, అంతే కదండి. మరి ఇక్కడ ఫైనల్గా అయితే జగన్ గారు మాట్లాడిన తీరు మీకు ఎలా కనబడుతుంది? ఆయన వెనకేసుకొస్తున్నారు. సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ విషయంలో పెద్దగా తప్పేం లేదు, చిన్నపిల్లడు అన్నాక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, దానికే దొంగ కేసులు పెట్టాలని చెప్పి వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు ఆయన జోకర్ కదండి. ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి నిన్న మీటింగ్లో చూశారు కదా మీరు, లలా అన్నాడు. ఏంటంటే ఆ టాపిక్ ఈయన అలా అంటే జనాలందరూ నవ్వుకుంటూ ఉంటారు, ఈ టాపిక్ మర్చిపోతారు. అందుకని చెప్పి ఈయన టాపిక్ డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ జోకర్ మళ్ళీ బయలుదేరాడండి. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మత్స్యకారుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు చిన్న కుర్రోడు 18 ఏళ్ల యువకుడు ఒక రోడ్డు యాక్సిడెంట్ చేశాడు, తన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి నిజం చెప్పి
పైగా ప్రభుత్వం తన మీద దొంగ కేసులు పెట్టి తను ఇరికించాలని చెప్పి చూస్తుందని చెప్పి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ జగన్ గారి మాటల్ని మీరు ఎలా చూస్తారు, మీరేం చెప్తారు అసలు? అసలు మాజీ మంత్రి ఆయన కొడుకు బైక్ మీద ఒక గొర్రెల కాపరిని గుద్దేసి చనిపోయాక ఆ కేసును కప్పిపుచ్చాలని చూస్తూ ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పనికి రమ్మంటాం ఎంతవరకు సమము? మీరు ప్రజలకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఇవాళ ఒక కుటుంబం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆయన తెస్తేనే తినే పొజిషన్ వాళ్ళది. ఇవాళ వాళ్ళని 1 లక్ష రూపాయలు ఇస్తాము మా ఇంటికి పనికిరండి అని మాట్లాడతాం ఎంతవరకు కరెక్టో మరి మాకు అర్థం కావట్లేదండి. ఇవాళ నీ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తే నువ్వు నీ కొడుకుని దాచిపెట్టి వేరే వాళ్ళ మీద కేసేసి వాళ్ళని జైలుకి పంపించి నీ కొడుకుని ఆంధ్రప్రదేశ్ దాటించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ అది ఎంతవరకు కరెక్ట్? నీ జగన్మోహన్ రెడ్డే చెప్తున్నాడు 18 ఏళ్ల పిల్లోడు యాక్సిడెంట్ చేశాడు, దానికి రాజకీయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంట. కూటమి ప్రభుత్వం రాజకీయం చేయట్లేదండి, మీరే రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేసి 18 ఏళ్ల పిల్లోడు నువ్వే చెప్తున్నావు యాక్సిడెంట్ చేశాడు అని. ఇవాళ నువ్వు మళ్ళీ రాజకీయం చేస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న కుర్రోడు 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్లు అన్నాక జరుగుతూ ఉంటే ప్రాణం పోయింది, తప్పే ఉంది, తన మీద కూడా దొంగ కేసులు పెట్టాలా, ప్రభుత్వం రాజకీయం చేయాలని విమర్శిస్తున్నారు. అంటే తన వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయిందని క్లియర్గా ఆయన చెప్తూ మళ్ళీ దొంగ కేసులు పెడుతున్నారని చెప్పి ఎలా మాట్లాడతారు ఇక్కడ? అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఇవాళ 18 ఏళ్ళు కుర్రోడు నువ్వు దొంగ కేసులు పెడుతున్నారు. దొంగ కేసులు పెడతాం ఎవరికే సాధ్యం అండి? అది జగన్మోహన్ రెడ్డి సాధ్యం. బాబాయిని చంపేసి దొంగ కేసులు పెట్టి ఒక చంద్రబాబు గారి మీద చేతిలో కత్తి పెట్టి ఆయనే చంపేశాడని చెప్పి రాజకీయం చేసింది నువ్వు. ఎవరో రాజకీయాలు చేయట్లేదు. రాజకీయం అంటే ఏంటో, గొడ్డలే పార్టీ అంటే ఏంటో, గొడ్డలే పోటు అంటే ఏంటో నీకే తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం తప్ప నువ్వు లేదు. నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు కూడా నీకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడే విషయం పక్కన పెడితే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తనకు ఒక గౌరవ మర్యాదలు ఉన్నాయి, తనకు ఒక మంచి పేరు ఉంది, ఒక డాక్టర్గా వృత్తి కొనసాగిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఇలా వ్యవహరించాడు. తన కొడుకుని తప్పించాలి ఆ కేసు నుంచి అనుకొని ఇంకొక వ్యక్తిని పురమాయించి తన జైలుకు పంపి తన కొడుకునేమో విదేశాలు పంపాలని చెప్పి ప్లాన్ చేశాడు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ చట్టాన్ని మొత్తం కేసును తారుమారు చేసే పరిస్థితి అయితే కనబడుతుందంటారా? ఆయన చేసిన విధానం మీకు ఎలా అనిపించింది ఇక్కడ? ఆయన కొడుకుని కేసు కప్పుపుచ్చుకొని విదేశాలకు పంపించేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ ఆయన పోలీసు వ్యవస్థనే కళ్ళు మూపించాలని ప్రయత్నం అయితే చేశారండి. ఇవాళ ప్రయత్నం చేసినా కూడా ఎటువంటి వ్యక్తి హత్యలు చేసినా ప్రాణాలు తీసినా కూడా ఎవరో కూడా చూస్తూ ఊరుకోరు. పోలీసు యాజమాన్యం కూడా ఎవరో కూడా నువ్వు ఎంత కప్పిపుచ్చుకున్నా కూడా ఎవరో కూడా ఊరుకోరు. నువ్వు న్యాయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా జరిగిందేదో జరిగిందని చెప్పి నువ్వు సమర్థించుకునేది పోయి ఎంతో కొంత నువ్వు ప్రాణం పోయింది కదా అని వాళ్ళకి సానుభూతిగా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు 1 లక్ష రూపాయలు ఇస్తావు మా ఇంటికి పనికిరండి అని మాట్లాడతావు. నీకు ఎంత సవ్వు? నువ్వు కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నావు. అంటే ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాధితుడు గొర్రెల కాపరి, తన కుటుంబం ఇప్పుడు చాలా పేద కుటుంబం. ఒక తల్లి, ఒక భార్య, 2 చిన్న పిల్లలు, 2-3 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలు. ఇప్పుడు ఆ కుటుంబ పోషణ అనేది ఎలాగా? తను ఆ చనిపోయిన వ్యక్తి సంపాదించి తెస్తే కానీ బ్రతకలేని పరిస్థితి అన్నట్టు ఇప్పుడు మీడియా అంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోయినట్టు అంటారా ఆ కుటుంబ పెద్ద కోల్పోవడంతో? ఖచ్చితంగా అండి. ఇవాళ కుటుంబం పెద్ద చిన్న పిల్లలు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు, ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆయన తెస్తేనే తినేంత పరిస్థితి వాళ్ళది. ఇవాళ ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసిన పరిస్థితి మాత్రం నీది, నీ కొడుకుది. వాళ్ళ ఉసురు కూడా, వాళ్ళ పిల్లల ఏడుపులు కూడా మీకే తగులుతాయని చెప్తున్నాను. ఓకే, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాటికి నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నారంట? అంటే ఇక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ విషయంలో కానీ, లేకపోతే కృష్ణలంక గాదే సాయికృష్ణ విషయంలో కానీ, తెనాలిలో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ విషయంలో కానీ, లేకపోతే ముఖ్యంగా యూట్యూబర్ రావని ఎవరైతే ఉన్నారో హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టిన విషయంలో కానీ, ఇలాంటి కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు ఆయన మద్దతు వాళ్ళకే ఇస్తున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల నుంచి కూడా
గంజాయి బ్యాచ్ని గంజాయి మొక్క పెంచినట్టు పెంచాడు. ఇవాళ ఒక ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ గంజాయి బ్యాచ్ ఏం చేస్తున్నారో ఏం చెందుతున్నారో కూడా తెలియదండి. ఇవాళ కృష్ణలంక సాయి కృష్ణ దేంటో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేస్తున్నారు. పొడి చేసి ఇలా మనుషులను చంపేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప ప్రజల పక్షపాతాన ఉండే వాళ్ళకి మాట్లాడటమే చేత కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఏం చేయమంటే నేను ఒక్కసారి అని వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయి తండ్రి అని అంటే ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని బాగు చేయకుండా ఇవాళ నువ్వు ఎంతసేపు గొడ్డలి పార్టీ అని గొడ్డలు తీసుకొని మనుషుల్ని వేసేసి మనుషుల్ని చంపేసి ఎంతసేపు హత్యా కేసులు రౌడీయిజం ఏ తప్ప నువ్వు చేసింది 5 సంవత్సరాల్లో చేసింది మళ్ళీ కూడా నువ్వు తెలుసుకోకుండా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నువ్వు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు ఏం చేస్తావు నీకే అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పుడు వరకు కూడా ప్రజలు చాలా వరకు కూడా నీ ఓర్పుగా ఉన్నారు. నువ్వు కానీ వీళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వస్తే నిన్ను తరిమి కొడతారని చెప్తున్నావు. మరి ఫైనల్గా అయితే ఇక్కడ మీరేమంటారు? ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకు మద్దతు తెలుపుతామని మాట్లాడుతున్నారు. అంటే ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి తనకు కూడా ఒక పేరు మర్యాదలు ఉన్న వ్యక్తి మీడియా ముఖంగా మేము రౌడీలకు సపోర్ట్ చేస్తాం, మేము రావణాసురుడిని గెలిపిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఏమంటారు అంబటి రాంబాబు గారి గురించి మీరైతే? అసలు అంబటి రాంబాబుకి అసలు మాట్లాడటమే చేత కాదు వాళ్ళకి. ఏమంటాడు ఒక గొడ్డల పార్టీ అంటాడు, మేము రాజకీయం శవరాజకీయాలే చేస్తామంటాడు, మేము రౌడీలమే అని అంటారు, ఏదన్నా అంటాడు. అసలు ఒక మంత్రిగా చేశాను, ఒక గౌరవంగా మాట్లాడదామనే లేనే లేదు. మళ్ళీ నేను లాయర్నని చెప్పుకుంటాడు. ఆయన లాయర్ అయితే ఇలాగేనని మాట్లాడేది, ప్రజల పక్షాన్ని ప్రజలతో మాట్లాడిన అసలు మాట్లాడేది. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పి ఇవాళ చెప్పి దారిలో పెట్టే పరిస్థితి కూడా లేదు. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం అంటే ఒక సామాన్యురాలుగా సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన పనికి వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయిందని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుర్రోడు 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్లో నాకు జరుగుతాయని చెప్పి మద్దతు ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక సామాన్యురాలుగా మీరైతే ఏం చెప్తారు? తన కుటుంబానికి, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలంటారు? ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలండి. ఒక 10 లక్షలు ఇచ్చి వాళ్ళకి మేము మీకు అండగా ఉంటాము, నీ పిల్లల్ని నేను చదివిస్తాను అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇవాళ ఆ కుటుంబాన్ని మాత్రం ఆదుకునే ఇది మీ మీదే ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నేను ఆదుకుంటాను చేస్తానని చెప్తాడు. మా పార్టీ వస్తే ఆదుకుంటానని చెప్తాడు ఆయన వెళ్ళి. మీరు చేసే పనులు ఇవాళ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రజలుగా మేము అనుకుంటున్నాం. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని మత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు చిన్న కుర్రోడు 18 ఏళ్ల వ్యక్తి చిన్న యాక్సిడెంట్ చేశాడు, దానివల్ల ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి ఆయనే చెప్పారు. అయితే ఇప్పుడు తన మీద ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు జగన్ గారి వ్యాఖ్యలుగా అయితే మీరేం చెప్తారు? మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారి వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నానండి. సిదిరి అప్పలరాజు గారి కొడుకు 18 ఏళ్ల వయసు, చిన్న కుర్రోడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు 18 ఏళ్ల కుర్రోడికి బండి ఎందుకు ఇచ్చారు? లైసెన్స్ లేకుండా బండి ఎలా నడుపుతారండి? ఎవరి ప్రాణాలు తీస్తారు వీళ్ళు? ప్రాణాలు తీసింది కాకుండా పరామర్శకి వెళ్ళి కనీసం వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇచ్చి చేయి దులుపుకొని వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టారని మళ్ళీ పైపెచ్చి వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, ఒక వృద్ధాప్యంగా ఉన్న తల్లి ఉంది, వాళ్ళకి వేరే ఆధారం ఏమీ లేని పరిస్థితుల్లో కూడా కనీసం వెళ్ళి ఇదిగోండి మీకు ఎక్స్గ్రేషియా కింద ఒక 10 లక్షలు ఇస్తాము లేకపోతే ఒక 15 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పకోకుండా వేరే వ్యక్తిని తీసుకొచ్చి కేసుని వాళ్ళ మీద బరాయించి వేరే అమాయకుల్ని బలి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి? అది నేను ఖండిస్తున్నాను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న కుర్రోడు 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్లు నాకు జరుగుతూ ఉంటాయి, ప్రాణం పోయింది, తప్పే ఉందని మాట్లాడుతున్నారు. ఇది కరెక్టే? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనవి? మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన ఆయనకి మైండ్ బ్లాక్ అయిందిలేండి. ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే అది యాక్సిడెంట్ కాదా చెప్పండి? పోనీ జనాలందరికీ తెలుస్తూనే ఉంది కదా. అసలు ఎందుకు ముందు బండి ఇవ్వాలి? ఒక వ్యక్తి చచ్చిపోతే పరామర్శకి వెళ్ళడం కూడా చేత కాని వ్యక్తులు ఈ విధంగా విమర్శించడం మంచిది కాదు. అంటే ఇక్కడ సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి, అసలు ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తి, తనకంటూ మంచి మర్యాద పేరు ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి తన కొడుకుని తప్పిద్దామని చెప్పి వేరొక వ్యక్తిని ఆ కేసులో ఇరికించి జైలుకి పంపాలని చెప్పి చూశారని చెప్పి ఇప్పుడు మీడియా అంతా కూడా వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఆయన హుందాగా వ్యవహరించారు ఇక్కడ?
అప్పలరాజు గారు కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని మాకందరికీ కూడా తెలుసండి. కాకపోతే ఆయన ఈ విషయంలో తన కొడుకుని సేవ్ చేసుకోవడం కోసం వందగా వ్యవహరించలేదు. ఎవరి పిల్లలైనా ఒకటే కదా. ఇప్పుడు ఒక 18 ఏళ్ల వయసు కుర్రోడికి తండ్రిగా భయభక్తులు నేర్పుకోవాలా వద్దా? ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తా చచ్చిపోయిన వాళ్ళని ఇచ్చేసి వాళ్ళకి కనీసం డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సినవి ఏం చూడుకోకుండా మర్యాదగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని అది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, కానీ వేరే అమాయకుల్ని బలి చేయడానికి చూడడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సిదిరి అప్పలరాజు గారు బాధిత కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి రేపటి నుంచి మా ఇంట్లో పనికొచ్చేయని చెప్పి చనిపోయిన వ్యక్తి భార్యకి చెప్పారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి ఆయన ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ బాధితురాలు మాట్లాడుతూ మా జీవితాల్ని మా కుటుంబాన్ని నాశనం చేశారని చెప్పి బాధపడుతూ మీడియా ముందు బోరుని ఏడుతున్నారు. అసలు ఆ వీడియోలు కూడా మీరు కూడా చూసే ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఆవిడ బాధను చూస్తుండే మీకు? పాపం ఆవిడ భర్తను కోల్పోయిన బాధలో ఉండి 2 పిల్లల్ని పెంచుకోవడానికి అంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆవిడకి తింటాకి కూడా జరగని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి మా ఇంటికి పనికిరా అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అది అసలు కరెక్ట్ పద్ధతి కాదండి. ఆయన కింద స్థాయి నుంచి వ్యక్తి విలువలు తెలిసిన వ్యక్తి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన వెళ్ళి మాట్లాడి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఏదన్నా కుటుంబానికి ఒక భరోసా ఇచ్చి నేనున్నానని చెప్పి వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒకటి ఏర్పాటు చేయగలిగితే ఆయన హుందాతనం ఇంకా పెరిగేది. ఆయన అట్లా చేయకోకుండా కొడుకుని సేవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వేరే వాళ్ళ మీద ఇది వేరే వ్యక్తుల మీద ఇది కేసు మాఫీ చేయటాకని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది అసలు పద్ధతిగా లేదండి. అది ఇక్కడ సిదిరి అప్పలరాజు విషయం గారు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు ఎందుకు వెనకేసుకొస్తున్నారంటారు? అసలు మాటికి కూడా నేరస్తులకి గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఇటువంటి వ్యక్తులకి ఎందుకు జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారంటారు? ఇక్కడ జగన్ గారి పార్టీయే అసలు నేరస్తుల పార్టీ అండి. ఇప్పుడు మనకి గంజాయి బ్యాచ్ కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ మన జగన్ గారి ప్రభుత్వంలో ఎలా విజృంభించారో ఇప్పుడు ఆ తర్వాత అందరూ కూడా అణిగిపోయారు. గంజాయి అది ఏమీ ఇప్పుడు కనపడట్లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. కానీ మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారు బయటికి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని వెలుగులో తీసుకొస్తే మళ్ళీ నాశనం అయిపోవడమే కానండి అభివృద్ధి అనేది ఎక్కడ కనపడుతుంది చెప్పండి? అది అసలు కరెక్ట్ కాదు. మాజీ మంత్రి స్థానంలో ఉండి కూడా ఆయన అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అసలు ఆయన ఎంతవరకు ఆయన యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం. మరి ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా రీసెంట్గా ప్రశ్న రావణ్ అనే ఒక వ్యక్తి హిందువుల్ని కించపరిచే విధంగా హిందూ దేవుళ్ళని పచ్చిగా బూతులు పెడితే తన విషయంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ ఎస్ మాది రౌడీల పార్టీ, మేము రౌడీలు సపోర్ట్ చేస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి రౌడీలకు సపోర్ట్ చేస్తాం మాది రౌడీల పార్టీ అని చెప్పి ఆయన మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకు? అంబటి రాంబాబు గారు జగన్ గారికి కుడి భుజం లాగా ఉండి ఆయన ఏదైతే చెప్తాడో అదే ఆచరిస్తూ ఉంటాడులేండి. అందుకని ఆయన ఏది మాట్లాడితే ఈయన అదే ఆచరణలోకి తీసుకొస్తూ ఉంటాడు. ఆ హోదాలో ఉండి కూడా అట్లాగా చీప్ మనస్తత్వంతో అలాంటి లేకి మాటలు మాట్లాడి వాళ్ళకి ఉన్న హోదాని తగ్గించుకుంటున్నారు. ఇంకొకసారైనా వాళ్ళు తెలుసుకుని ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మనం అసలు ఏం మాట్లాడుతున్నాం, ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాము అనేది వాళ్ళ హోదాకి తగ్గినంత విధంగా వాళ్ళు అవగాహన చేసుకొని మాట్లాడితే వాళ్ళకి కూడా మంచిది. మీరైతే ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి? సిదిరి అప్పలరాజు గారు కొడుకు 18 ఏళ్ల చిన్న యువకుడు తప్పు చేశాడు, తన వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది, కుటుంబం నాశనం అయిపోయిందని క్లియర్గా తెలుస్తుంది. ఒక సామాన్యురాలుగా మీరైతే ఏం చెప్తారు? ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటారు? సార్, ఒక కుటుంబము వాళ్ళ వల్ల ఇబ్బంది పడి నాశనం అయినప్పుడు ఆ తల్లి అంత రోధిస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తగిన న్యాయం చేయాలి. వాళ్ళు ఆర్థికంగా చాలా బలహీనమైన వ్యక్తుల మీద బలవంతులు ఎప్పుడు కూడా అట్లాగా చేయడం మంచి పద్ధతి కాదు. వెళ్ళి కూర్చొని వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి పాపం తింటాకి ఉంటాకి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు భర్తను కోల్పోయి ఆవిడ అంత బాధపడే పరిస్థితిలో తండ్రిని కోల్పోయి కొడుకును కోల్పోయి ఆ పెద్ద ఆవిడ పిల్లలు అలాంటి పరిస్థితిలో 1 లక్ష రూపాయలు ఇచ్చేసి చేయి దులుపుకోవడం అనేది మంచి పద్ధతి కాదండి. ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీ కొడుకుని మందలించి మీరు ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చేలాగా చేయాలని నా విజ్ఞప్తి. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల కుర్రోడు, చిన్న కుర్రోడు ఒక యాక్సిడెంట్ చేశాడు, అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు,
అయితే ఇప్పుడు సిదిరి అప్పలరాజు కొడుకు మీద దొంగ కేసులు పెట్టి ప్రభుత్వం ఇరికించాలని చెప్పి చూస్తుందని చెప్పి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు? జగన్ గారి వ్యాఖ్యలు మీరేం చెప్తారు? సిజిల్ అప్పలరాజు గారు ఒక డాక్టర్ గారు, ఒక ఎమ్మెల్యే గారు, ఒక మంత్రిగా చేశారు. ఆయన పెద్ద హోదా. అతను మంచిగా ఆలోచించి ఆ కుటుంబాన్ని ఆదుకునే ఆలోచనలోకి వెళ్ళాలి. జరగాల్సింది జరిగిపోయింది. ప్రజెంట్ జరగాల్సింది జరిగిపోయింది. ఆ బాబు చేసిన తప్పుకి ఎక్కడికో వెళ్ళిపోయి ఇచ్చేసుకునే బదులు మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి మా ఇంట్లోకి పనికి వస్తారని చెప్పి చెప్పడం అదొకటి వస్తుంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మీకు కూడా జనాల్లో అంత ఇది పేరున్న వాళ్ళు కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని ఒక ఆలోచనతో చెప్తున్నాను సార్. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ రాజకీయం కాదు, ఒక కుటుంబం గురించి మీరు ఆలోచించండి. ఆ బాబుకి, చిన్న బాబుకి పాలు ఇవ్వటానికి డబ్బులు కూడా లేవని ఆ తల్లి అల్లాడిపోతుంది. ఆ బాధ, ఆవేదన మన ఇంట్లో కూడా ఎలా ఉంటుందో ఆ బాధ ఒక్కసారి మీరు చూస్తున్నారు. మీరు అర్థం చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకునే మీరు మీ వంతుగా ఒక 10 లక్షలు 20 లక్షలు అతను గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని మనం రోడ్డు మీద జరిగిపోయింది. అది జరగాల్సింది జరిగింది. ఇప్పుడు జరగబోయేది ఒక్కసారి మీరు ఎన్నో చూశారు. మన ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. ఆ కుటుంబాన్ని ఆదుకొని మీ వంతు సాయం చేయమని నా విన్నపం. సిదిరి అప్పలరాజు గారు. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని మత్స్యకారుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల చిన్న కుర్రోడు ఒక చిన్న యాక్సిడెంట్ చేశాడు, పొరపాటు జరిగింది, తన వల్ల ఒక ప్రాణం పోయిందని అన్నారు. ఇప్పుడు తన మీద ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు? అసలు జగన్ గారి వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒక ప్రాణం పోతే జగన్ గారి వ్యాఖ్యల్ని ఇలా వెనకేసుకు రావడం మీరేం చెప్తారు? అసలు ఏం చెప్తామండి, ఆయన చేసేదే శవ రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి చేసేదే శవ రాజకీయాలు. ఎక్కడ శవం దొరుకుద్దా లేకపోతే వెళ్దామని చూస్తాడు, కానీ ఆ రోజు పరదాలు కట్టుకొని తిరిగాడు సీఎం అయినప్పుడు. ఇప్పుడు ఎక్కడ శవం దొరుకుద్దా వెళ్దామని రెడీగా సొత్తా కూర్చున్నాడు. ఆ రోజేమో ఏంటి తెనాల్లో బ్లేడ్ బ్యాచ్కి సపోర్ట్ చేశాడు, కృష్ణలంకలో సాయి కృష్ణకి చేశాడు, ఇంకోటి ఏంటి రావణకి అనేవాడికి సపోర్ట్ చేస్తున్నాడు, ఈరోజు అప్పలరాజు కొడుకు సపోర్ట్ చేస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా అరాచకాలకి సపోర్ట్ చేస్తున్నాడే కానీ ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందమ్మా ఏంటమ్మా అని అసెంబ్లీకి మాత్రం వెళ్ళే దమ్ము లేదు. అప్పలరాజు కొడుకు చేశాడండి, ఎక్సలెంట్ చేశాడు. వాళ్ళు చేస్తేనేమో చిన్నపిల్లడా, ఎదటోళ్ళు చేస్తేనేమో పెద్ద పిల్లడా. అరాచకాలు చేసి 14 ఏళ్ల పిల్లని అత్యాచారం చేసి ఇద్దరు కలిసి ఏదో చేసి చంపి 23 కేసులు ఉండేవాళ్ళని చంపితేనేమో ఎదటోళ్ళు అది తప్పు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చి సానుభూతిగా పలుకుతాడు. యువతలో వీళ్ళ ఎమ్మెల్యే కొడుకులు చేస్తేనేమో అది మంచి. అది ఆయనకు సంబంధించిన నాయకులు వాళ్ళకి ఎందుకు మంచి అంటేనండి, వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి పిహెచ్డి చేసింది వాళ్ళందరూ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీని కానీ వాళ్ళు పిహెచ్డి చేసింది ఏంటి అంటే, ఆ రోజు మా నాయకుడు కత్తి తీసుకొని వాళ్ళ బాబాయిని ఏ విధంగా అవినాష్ రెడ్డి చేత వెనకాల వీళ్ళుండి నరికిచ్చి చంపించి చంద్రబాబు నాయుడు గారి మీద నిందేయాలని చూసి ఏ విధంగా పిహెచ్డి చేశాడా అని వాళ్ళ దగ్గర ఉన్న నాయకులు కూడా చక్కగా పిహెచ్డి చేసుకొని దీంట్లో పిహెచ్డి చేసుకొని ఎవరిని చంపుదామా, ఎంతమందిని చంపుదామా రోజుకి అని టార్గెట్ పెట్టుకొని చంపుతున్నారు. అప్పలరాజు కొడుకు చేసింది చాలా దుర్మార్గం అండి. ఆ అబ్బాయి చంపినప్పుడు ఎంతో డబ్బు ఉంది వాళ్ళకి, అప్పలరాజు వాళ్ళకి ఎంతో ఉండేడైతేనే కదా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చేస్తున్నారు. మరి అంత ఉంది. మరి వాళ్ళ ఇంట్లో అన్యాయం అయిపోయాడు, వాళ్ళ కొడుకు అన్యాయం అయిపోయాడు. అమ్మాయి భర్త చిన్నపిల్ల అమ్మాయి అన్యాయం అయిపోయింది. వెళ్ళినప్పుడు మేము ఒక 50 లక్షలు ఇచ్చి మరి మేము మీ సంసారాన్ని మేము చూసుకుంటామమ్మా, మిమ్మల్ని చూసుకుంటాము, మీ పిల్లలకి మా బాధ్యత, మేము అండగా ఉంటామని వెళ్ళి చెప్పపోయాడా? చెప్పుకోకుండా తప్పు అని చెప్పేసి కప్పిపుచ్చుతాడంటే అతను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 18 ఏళ్ళు చిన్న కుర్రోడు తను తప్పు చేశాడు, కానీ ఆ మాత్రం దానికి కేసులు పెట్టేస్తారా, ఆ మాత్రం దానికి అరెస్ట్ చేస్తారా, యాక్సిడెంట్లు నాకు జరుగుతూ ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఎలా ఇక్కడ ఆయన మాట్లాడే దాంట్లో మెయిన్గా చూసుకుంటే మరి 18 ఏళ్ళు చిన్న కుర్రోడు అన్నప్పుడు అసలు బండి డ్రైవింగే చేయకూడదని చెప్పి డ్రైవింగ్ రూల్స్లో ఉంది కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా? తెలుసు.
జగన్మోహన్ రెడ్డికి తెలియదనే ఆ రోజు కొంచెం మా ఆటో వాళ్ళు ముందరనా ఇంకోటైనా లైసెన్స్ లేదనా 10 ఏళ్ళు 20 ఏళ్ళు దోసుకుని అడిగండి, ఎందుకు తెలియదు ఆ రోజు? మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా 18 ఏళ్ళ కుర్రాళ్ళు 19 ఏళ్ళ కుర్రాళ్ళని కూడా పట్టుకున్నారుగా ఆ రోజు. మరి ఈ రోజు మీరు చేస్తే న్యాయమా? ఆ రోజేమో మీకు న్యాయమే, ఈ రోజేమో అన్యాయమా? అది కరెక్ట్ కాదు కదా, అది తప్పు. వాళ్ళు చేసేది, ఆయన మాట్లాడేది తప్పండి. 18 ఏళ్ళ కుర్రాడు చంపినప్పుడు నువ్వు వెళ్ళి పలకరించి నీ వాళ్ళ అప్పలరాజు చేత ఎంతో కొంత ఇంత అమౌంట్ ఒక 50 లక్షలు ఇచ్చి, అమ్మ ఆవిడ అబ్బాయి భార్య అని వీళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండాలంట. అంటే వీళ్ళకి బానిసత్వం చేయాలా? వీళ్ళు చంపింది కాక వీళ్ళకి బానిసత్వం చేయాలా? చంపినోడు మంచోడు, వీళ్ళ దగ్గర కుర్రోడుగా బలైపోయాడండి అక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కోడికత్తి కేసులో సీనుని ఏ విధంగా బలి చేశారో, ఇవాళ వీళ్ళ దగ్గర ఎవరో కార్యకర్తను తీసుకెళ్ళి బలి చేశారండి. అంటే ఇక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా ఆ కేసు నుంచి తన కొడుకుని తప్పించడానికి వేరొక బయట వ్యక్తిని జైలుకు పంపారు, వేరొక వ్యక్తి చేత ఈ కేసు అంతా నడిపించారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. ఇక్కడ ఎంతవరకు కరెక్ట్? ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక డాక్టర్గా ఉండి ఒక మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి ఇలా కేసును డైవర్ట్ చేయడం, కొడుకును కాపాడుకోవడం కోసం ఇంకొక వ్యక్తిని ఇరికెత్తడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి అలవాటు అండి. వాళ్ళు ఏరే వాళ్ళని నా దగ్గర ఉన్న కార్యకర్తల్ని బలి చేస్తారు. మరి కార్యకర్తలు ఎందుకు వెనకాల పడుతున్నారు? వాళ్ళ నాయకులు ఎమ్మటే, ఆ నాయకుడు ఎమ్మటే, ఆ జగన్మోహన్ రెడ్డి ఎమ్మటే వీళ్ళందరూ ఎందుకు పడుతున్నారో, ఇంకా పిచ్చోళ్ళు పడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎవరైతే వెనకాల ఉంటారో వాళ్ళు మాత్రం బలి చేస్తారండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్లోనో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనో కోడికత్తి వాళ్ళ కుర్రోడేనండి. ఆ అబ్బాయి వాళ్ళ కార్యకర్తే. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, వాళ్ళ నాన్న ఫోటో, వైఎస్ ఫోటో కూడా వాళ్ళ ఇంట్లో ఉందండి. మేము వైఎస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళమే, మేము ఆ రోజు నుంచి మా అబ్బాయి కార్యకర్త అని వాళ్ళ అమ్మ ఎంతో చెప్పి ఏడుస్తుందండి. ఆ పిల్లాడిని ముసలమ్మని పాపం కొడుకుని తీసుకెళ్ళి కోడికత్తి కావాలని నువ్వు పొడిపించుకొని కావాలని ఆ అబ్బాయిని బలి చేసావు. మరి ఆ అబ్బాయిని సీనును చూసి వాళ్ళంతా ఎరగొట్టి చేసిన వాళ్ళని ఈ కుర్రాళ్ళు వాళ్ళకి కార్యకర్తలుగా ఎందుకుంటున్నారండి? ఆ రోజు మా నాయకుడు చేశాడు, ఈరోజు మేము చేస్తున్నామని అప్పలరాజు కూడా అదే విధంగా సేమ్ జగన్ ఏ విధంగా పాటించాడో, ఏ విధంగా సబ్జెక్ట్ని నీట్గా చేశాడో అదేవిధంగా అప్పలరాజు కూడా అండి ఈరోజు పిల్లాడికి బండి ఇచ్చాడు, చంపించాడు, తీసుకెళ్ళి ఏరే కుర్రాడిని లోపలేశాడు, కేసును డైవర్ట్ చేస్తానికి చూస్తున్నాడు. అది డైవర్ట్ చేస్తే మాత్రం ప్రభుత్వం ఒప్పుకోదండి. ఉన్న వాస్తవాలే కేసు పెట్టింది, బండికి నెంబర్ ఉంటుంది, కుర్రాడు ఫోటో తెలుసు, కుర్రాడు తెలుసు, అన్నీ తెలుసు, చట్టం దాని పని అది చేసుకెళ్ళిద్దండి. ఇక్కడ ఫైనల్గా అయితే ఒక సామాన్యులుగా అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన పని వల్ల, ఈ యాక్సిడెంట్ వల్ల కుటుంబం ఈరోజు రోడ్డున పడ్డది. వాళ్ళకి సంబంధించిన వీడియోలు, ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది మనకి వైరల్ అవుతున్నాయి. అంటే తినడానికి కూడా సరిగ్గా తిండి లేక అద్దులు కట్టుకొని రోజువారీ కూలి పని అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి అన్యాయం జరగడం బట్టి వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలంటారు? మీ తరపు నుంచి మీరేం చెప్తారు సిదిరి అప్పలరాజు గారికి కానీ, ముఖ్యంగా వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ? మేము చెప్పేది ఏమంటే జగన్మోహన్ రెడ్డికి కానీ అప్పలరాజుకి కానీ ఒకటే మాట చెప్తామండి. ఆ అమ్మాయి పసుపు కుంకాలు పోయినాయి, తల్లికి బిడ్డ పోయాడు, ఒక భార్యకు భర్త పోయాడు కాబట్టి వాళ్ళకి చెరో 25 లక్షలు వాళ్ళ పేరు మీద అమౌంట్ ఇస్తే వాళ్ళు చక్కగా భోజనం చేస్తారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా వీళ్ళ హ్యాండ్ఓవర్లో చదివించాలని, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. చేయకపోతే మాత్రం ఇంకా ఎక్కువగానే ఇది వెళ్ళిద్ది సోషల్ మీడియాలో కానీ ఎప్పుడైనా సరే ఎక్కువగానే మేము ప్రజలమే గొడవ చేస్తామండి.